వెల్కమ్ టు మను అండ్ చెర్రీ అలాంగ్ విత్ హ్యాపీ అండ్ రిచీ. సో అన్ని పండగలకే మీకు మేము విష్ చేసే పద్ధతిలోనే ఇవాళ ఈ శ్రీరామనవమి పండగ కూడా మా మను అండ్ చెర్రీ అలాంగ్ విత్ హ్యాపీ అండ్ రిచీ తరపున మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవాళ మా ఇంట్లో కూడా శ్రీరామనవమి సందడి జరగబోతుంది. సో తెలుసు కదా, మా ఇంట్లో మా రామ లక్ష్మణులు ఉన్నారనమాట. సో మా సీత ఇంకా ఏం మాట్లాడుతున్నావురా? చాలా టైం ఉంది మా సీత రావటానికి. చూద్దాం. ఇవాళైతే మా రామ లక్ష్మణులతో ఇవాళ ఈ శ్రీరామనవమి పండుగని స్టార్ట్ చేయబోతున్నాము. సో మా అందరి స్నానాలు అయిపోయినాయి అనమాట. ఇప్పుడు పూజా కార్యక్రమము, తర్వాత ఇంటికి కావాల్సిన సేమ్ మీ అందరికీ తెలిసిందే కదా, ప్రసాదాలు, డెకరేషన్, పూజా సామాన్లు అన్నీ రెడీ చేసుకుని పూజ చేసుకుని మన ఫేవరెట్ పానకాన్ని ఇవాళ తాగేద్దాము. సో రండి, ఇవాళ మా రామలక్ష్మణులతో ఈ శ్రీరామనవమి పండుగ ఎలా జరగబోతుంది ఏంటి అనేది మొత్తం కూడా నేను ఇవాళ ఇట్లా చూపించేస్తాను. సో మార్నింగ్ మా ఇంట్లో రామ భజన స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇది మీకు తెలుసు కదా ఆల్రెడీ. నా పిల్లల కోసం నేను క్యారవాన్ కొన్నాను. అందులోనే మనకి దేవుడు డివైన్వి మంత్రాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేను దీని లింక్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇదేమి కొలాబ్ కాదు, ఇది కాదు, మీ పిల్లలకి కూడా హెల్ప్ అవుతుందన్న దీంతో నేను దాని లింక్ ఇస్తా అంటున్నాను. సో మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో పదండి. మా ఓడి మధ్య వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని వాళ్ళతో కబుర్లు చెప్తూ వాళ్ళు పెట్టిని తినటం అలవాటు చేసుకున్నాడు. సో నేను ఇప్పుడు డోర్ ఓపెన్ చేయగానే వెళ్ళిపోయాడు ఎదురింట్లోకి వెళ్ళి పన్నీర్ పరాటా తింటున్నాడంట. ఎట్లా అండి, ఎలా ఆపాలి అసలు? పెద్ద సమస్య వచ్చి పడిందే. హ్యాపీ కమ్ బాయ్ ఏంటి? అయ్యో చూడండి, వాడు బలుపు నా మొహం మీద వాళ్ళ ఇంటి డోర్ వేసేసి బాయ్ చెప్తున్నాడు, నాకు బాయ్ చెప్తున్నాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. సో ఇంకా మా వాడు టాంట్రమ్స్ చూసేసారు కదా. సో ఇంకా డెకరేషన్ చేసే టైం అయిపోయింది కాబట్టి నేను ఫస్ట్ గుమ్మం ముందు పూలతో అలంకరణ చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి మా మమ్మీకి కొంచెం అంత ఓపిక లేదు కాబట్టి సో నేనే ఈసారి పూలతో అలంకరణ చేద్దామని చెప్పేసి నేను ఆలోచించింది ఏంటంటే, శ్రీరామనవమి అనగా రాముడు సీత పెళ్ళి ఇదంతా కాబట్టి హార్ట్ షేప్లో పూలు వేద్దాం అనుకున్నాను. సో హార్ట్ షేప్లోనే నేను లోపల బంతి పూలు, తర్వాత రోజ్ ఫ్లవర్స్తో హార్ట్ షేప్ లాగా చేసి లైట్గా ఊరికే నా క్రియేటివిటీని అలా చూపించాను. అండ్ తర్వాత వచ్చేసి ఇట్లా మెయిన్ డోర్ మీద, తర్వాత మన లాకర్ సేఫ్ మీద, అండ్ మనకి ఏదైతే ఇంట్లో ఇంపార్టెంట్ అనుకుంటామో లైక్ పూజా గది ముందు, తర్వాత పూజా గది మీద కూడా ఏదైతే మనకి ఇంట్లో ఇంపార్టెంట్ అనుకుంటామో ఆ డోర్స్ అన్నిటి మీద కూడా శ్రీరామ అని రాసి గంధం కుంకంతో శ్రీరామ అని రాస్తే కనుక ఆ రోజు చాలా మంచి జరుగుతుందని నేను విన్నాను ఎవరో చెప్తుంటే. సో నేను కూడా అదే ఫాలో అయ్యాను అనమాట. సో ఫస్ట్ డోర్ మీద శ్రీరామ అని రాశాను. సో ఆ ఇయర్ అంతా కూడా మనం అది రాసింది ఉంచుకోవచ్చు, లేదు మీరు తర్వాత క్లీన్ చేసుకోవాలంటే ఒక మంచి రోజు చూసుకుని మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇయర్ అంతా కూడా అలాగే ఉంచాలి అని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ డోర్ మీద రాసేసాను, తర్వాత మా సేఫ్ మీద రాసేసాను, అండ్ అలాగే పూజా గదిలో కూడా రాస్తున్నాను. చూస్తున్నారు కదా. సో శ్రీరామ అని రాసి దాని మీద పూలేసి డెకరేట్ చేశాను అనమాట. తర్వాత పైన కూడా పూజా గది బ్యాక్ సైడ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అక్కడ కూడా శ్రీరామ అని రాశాను. అండ్ ఇంకొకటి నేను విన్నది ఏంటి అంటే, ఈ శ్రీరామనవమి రోజు ఇట్లా రెడ్ క్లాత్ మీద
ఒక తమలపాకు పెట్టి తమలపాకు మీద శ్రీరామ అని మిగతా చోట్ల ఎట్లా రాసామో అలాగే తమలపాకు మీద కూడా శ్రీరామ అని రాసి కొన్ని అక్షింతలు ఒక 2 రూపీ కాయిన్ వేసి అవి కూడా పూజ చేసే టైంలో మనం దేవుడి దగ్గర పెట్టి అది పూజ అయిపోయిన తర్వాత ఏవైతే మనం తమలపాకు అక్షింతలు 2 రూపీ కాయిన్స్ పెట్టామో అవి ఆ రెడ్ క్లాత్లో చుట్టి దాన్ని మన సేఫ్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిది అని విన్నాను. సో నేను కూడా అదే పాటించాను అనమాట. సో చూస్తున్నారు కదా, సో పూజ అవ్వగానే అట్లా నేను దాన్ని ఫోల్డ్ చేసి నీట్గా కవర్ చేసి అదంతా కూడా నేను సేఫ్లో పెట్టేశాను అనమాట. అండ్ ఇంకొకటి కనుక మీరు గమనించుంటే నా పూజ జరిగేంత వరకు కూడా నేను అక్కడ తాంబూలం కూడా పెట్టాను. లైక్ చీర, బ్లౌజ్ పీస్, తర్వాత గాజులు, తాంబూలం అవన్నీ కూడా పెట్టాను. ఎందుకంటే ఆ రోజు సీతాదేవికి కూడా మనం పట్టు వస్త్రాలు పెట్టాలి. సో అందుకని చెప్పేసి నేను అలా చేశాను అనమాట. సో నా పూజ అవ్వంగానే కూడా తాంబూలం కూడా నేను సీతాదేవికి ఇచ్చేసాను. సో ఇదంతా నాకు తెలిసింది నేను చేశానండి. ఇంకా కొంతమంది చాలా స్ట్రిక్ట్గా పూజలు చేసే వాళ్ళు ఉంటారు. మేబీ నాకు అంత తెలియకపోవచ్చు. సో నాకు తెలిసిన పద్ధతుల్లో నేను కొంచెం చేసుకున్నాను అనమాట. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ పూజ జరిగినంతసేపు కూడా నేను నా మనసులో మంత్రాన్ని చెప్పుకున్నాను. శ్రీరామ రామ రామేతి మనోరమే ఆ మంత్రం అంతా కూడా నేను చెప్తున్నాను అనమాట. సో నా స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను. సో మీరు కూడా ఈ వీడియో చూస్తున్నంతసేపు ఆ మంత్రాన్ని జపించండి, చాలా మంచి జరుగుతుంది మీకు కూడా. అండ్ ఎస్, నా పూజ అయిపోగానే నా ఇద్దరు రామ లక్ష్మణులు కూడా వాళ్ళ బట్టల్లో పట్టు వస్త్రాల్లో రెడీ అయ్యి వచ్చేసారు. శ్రీరామనవమి కాబట్టి నాకు కూడా ఇద్దరు రామ లక్ష్మణులు లాంటి పిల్లలు ఉన్నారు కాబట్టి నాకు చాలా ఇష్టమైంది ఈ పండుగ. సో వాళ్ళని కూడా నేను పెద్ద రాయుడు, చిన్న రాయుడు లాగా, రాముడు లక్ష్మణుడు లాగా రెడీ చేశాను. సో చూడండి, ఇంకా వాళ్ళదే ఈ వ్లాగ్ అంతా. సో మీరే చూసి వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామ
మనోరమే సహస్రనామ చెప్పు. సహస్రనామ. ఏది గంట ఎలా కొడుతున్నావు హ్యాపీ? స్మైల్. ఇది చూడు, అమ్మ చూడు. హ్యాపీ మమ్మ చూడు. హ్యాపీ స్మైల్. షో యువర్ టీత్. అలా కాదు, ఈ అను. టేక్ యువర్ హ్యాండ్. యే. నమస్తే పెట్టు. నమస్తే పెట్టు. నమస్తే పెట్టు. అక్కడ పెట్టేది నమస్తే చెప్పు దేవుడికి. హ్యాపీ దా ఇక్కడ కూర్చో. శ్రీరామ చెప్పు. శ్రీరామ శ్రీరామ. కళ్ళు మూసుకుని జేజికి నమస్తే చెప్పు. శ్రీరామ. శ్రీ రా మా. దేవుడికి నమస్తే చెప్పు. చరణములే నమ్మితి నీ దివ్య చరణ. గుడ్ జాబ్. హలో, చూసారు కదా. సో మా పూజ అలా జరిగింది శ్రీరామనవమికి. మా ఇద్దరి రామలక్ష్మణులతో నేను ఇవాళ శ్రీరామనవమి పూజ చేసుకున్నాను. సో మా లక్ష్మణుడు ఎట్లా ఉన్నాడు? లక్ష్మణ. ఓ లక్ష్మణ, హాయ్ 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 చెప్పు. అయితే అదా నీ డ్రెస్ చూపించు అందరికి. భలే ఉన్నావు. నేను ఈ డ్రెస్ భలే ఉంది. ఎవరిచ్చారు? పెద్దమ్మమ్మ ఇచ్చిందా నీకు ఇవాళ ఈ డ్రెస్? ఇది నీకు అన్నకి రామలక్ష్మణుల్లాగా ఉండాలి అని చెప్పి పెద్దమ్మమ్మ ఇచ్చిందా? అన్నయ్యడి రామా. అలా మా పూజ కార్యక్రమము ప్రసాదాలు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా మా నెక్స్ట్ వచ్చేసి మేము ప్రసాదాలు తినడం అండ్ లంచ్ చేయటం అనమాట. సో లంచ్ చేసి కూడా మీకు తెలిసిందే కదా ఇంకా నెక్స్ట్ డే అంతా కూడా ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడండి. హాయ్ చెప్పు. సే హాయ్. నిద్ర వస్తుందా హ్యాపీ? యు వాంట్ స్లీప్? ఆర్ యు టైర్డ్? వాట్ ఈస్ తమ్ము డూయింగ్? తమ్ము ఎలా అంటున్నాడు? ఫ్లయింగ్ కిస్ ఇవ్వు తమ్ముకి. గివ్ ఫ్లయింగ్ కిస్ టు తమ్ము. సో కొంచెంసేపు మేము మా న్యాప్ అయిపోయింది కదా, న్యాప్ అయిపోయింది. సో న్యాప్ అయిపోగానే మేము కొంచెంసేపు అట్లా
వాకర్ లో ఆడుకుంటున్నా. అది మా హ్యాపీ కార్ వాకర్ అన్నమాట. సో మీరు ఎవరైతే మా పాత వ్లాగ్స్ కూడా చూసారో మీరు గుర్తుపడతారు. సో నేను కొత్తగా ఏం తీసుకోలేదు. యూజువల్లీ చాలా మంది అంటారు వాకర్స్ వల్ల నెగిటివ్ ఇవే ఉన్నాయి అని. జస్ట్ అండి, కానీ అది ఎక్కువసేపు కూడా మనం వాకర్స్ లో ఉంచడం వల్ల అలా జరుగుతుంది. సో నేను హ్యాపీని బ్యాలెన్స్ చేశాను కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. సో ఇప్పుడు రిచీ కూడా నేను హ్యాపీకి ఎలా చేశానో అదే ఫాలో అవుతున్నాను కదా నాన్న. Yes. Do you remember when you're small you rode that car walker? Yeah. Yes? Mm. Yes? ఏం తింటున్నావా? పప్పా తింటున్నావా? Is that your evening snack? Yeah. Yes? ఇద్దరికి నిద్ర అయిపోయింది. ఇద్దరు నాప్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ నాప్ అయిపోయింది. సో ఇవాళ రైస్లో ఏం తిన్నాం మనం? ముద్దపప్పు, గుమ్మడికాయ పులుసు, మ్యాంగో పిక్కల్ కదా. Yes? Did you like muddapappu and gummadikai pulsu? Yes? Yeah. Yeah. Wonderful. Govinda. Good night. Sri Rama. Sing mama. Om. Yay. Ah. Swing zara, swing zara, swing zara, swing, Finger. swing. Swing zara, swing zara, swing zara, swing zara. Finger. చూసావా? ఇప్పుడు మనం ఫస్ట్ కొన్ని తీసుకున్నాం. ఓకే, Raja Dashrath ruled over the kingdom of Ayodhya on the banks of Saryu River. He, along with his 3 Ranis, gave birth to 4 sons. Kaushalya had Ram, Kaikeyi had Bharat. Kaushalya had Ram అంటే కదా కదా. Yeah. Yeah. This is good job. Clap. Can you clap? చూసారు కదా. సో రామాయణం రోజు నేను అనుకున్నట్టే నా ప్రేమకి నా రాముడికి రామాయణం ద ఎపిక్ స్టోరీ గురించి చెప్పాలి అనుకున్నాను. సో నేను చాలా ఆలోచించాను ఎలా చెప్తే బాగుంటుంది. బుక్లో చెప్తే వాళ్ళంతా బుక్స్ని కూడా అంత పట్టించుకోరు. సో వీడికి కూడా ఆ యాక్టివిటీ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండాలని చెప్పి నేను సర్చ్ చేసి ఈ రామాయణ్ మ్యాట్ని తెప్పించాను. ఇది యాక్చువల్గా ప్లే మ్యాట్ అనమాట. సో మనం ప్లే మ్యాట్ లాగా యూజ్ చేయొచ్చు. లైక్ పిల్లలకి ఇట్లా కూర్చున్నప్పుడు వాళ్ళకి ఒక యాక్టివిటీ లైక్ రామాయణం గురించి మొత్తం స్టోరీస్ ఉన్నాయి ఈ మ్యాట్లో. స్టోరీస్ అన్నీ కూడా మనం యాక్టివిటీ రూపంలో చెప్పొచ్చు. అండ్ అంతేకాదు స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. లైక్ చూసారు కదా. సో ఈ స్టిక్కర్స్ టైప్. సో ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా చక్కగా వాళ్ళకి స్టోరీ చెప్పిన తర్వాత వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ స్టిక్కర్స్ వస్తాయి ఏంటి అనే యాక్టివిటీ కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇలా మీరు అనుకున్నట్టు మా రామలక్ష్మణులతో నా శ్రీరామనవమి వ్లాగ్ ఎండ్ అవుతుంది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. సో నా ఐడియాస్, నా ఐడియాలజీస్, నేను ఎలా చేస్తాను ఫెస్టివల్స్ ఏంటి అని మీరు చెప్పాలి అనుకుంటే మీరు మా కమెంట్ సెక్షన్లో తెలపచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా వ్లాగ్స్ అన్నీ చూసి డైలీ నా వ్లాగ్స్ కమెంట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో సైన్ ఆఫ్ చేస్తున్నాను. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే మా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అలా వచ్చేస్తాయి. సో నేను కూడా ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మా రామాయణం గురించి అంతా తెలుసుకుని నా పిల్లలకి మంచిగా చెప్పాలి నేను కూడా. సో ఇక సెలవు, బాయ్. నా ఉగాదికి నేను ఏదైతే నాకు మీరు సెలెక్ట్ చేయండి నేను అదే తీసుకుని కట్టుకుంటాను అని చెప్పాను. సో అందులో కొంతమందిని నేను సేవ్ చేసుకోవటం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పేరు పేరున నా తరపున మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పబోతున్నాను. దివ్యవాణి గారు గ్రీన్ శారీ బాగుంది అక్క అని పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ దివ్యవాణి. ప్రిన్సీ పండాలా గ్రీన్ శారీ, ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ గ్రీన్ శారీ చెప్పినందుకు దివ్యవాణి గారు, ప్రిన్సీ పండాలా గారు, వన్నం శ్యామల గారు, మీరు సిల్వర్ అండ్ గ్రీన్ అన్నారు, రెడ్, yellow అండ్ బ్లూ అన్నారు. సో అందులో గ్రీన్ కూడా ఉంది కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్.